హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు ఒక వివాదంగా మారింది. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏమిటి, ఇది ఎందుకు వివాదంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక పెద్ద నీటిపారుదల పథకం. గోదావరి నదిలో వరదల సమయంలో వచ్చే అదనపు నీటిని రాయలసీమలోని కరువు ప్రాంతాలకు మళ్లించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమని చెబుతుంది. కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి, అదేవిధంగా సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఉపయోగించుకోవడానికి ఇది అవసరమని అంటుంది. వెనుకబడిన పశ్చిమ, దక్షిణ ఆంధ్ర ప్రాంతాలకు ఈ నీటిని అందుబాటులోకి తెస్తే ఆయా ప్రాంతాలు ఇండస్ట్రియల్ పరంగా, రవాణా పరంగా, బిజినెస్ పరంగా, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాలలోనూ పెద్ద ఎత్తున డెవలప్ సాధిస్తాయని, ఫలితంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని, అదేవిధంగా బీడు భూములు సాగులోకి రావడం వల్ల రైతులకు, కూలీలకు కూడా ఉపాధి లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అయితే తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్కు సరైన అనుమతులు లేవని, ఇది పాత నీటి ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఇది వ్యతిరేకమని, తమకు గోదావరి నీటి వాటా తగ్గుతుందని తెలంగాణ వాదిస్తుంది. నల్లమల అడవుల్లో సొరంగాలు తవ్వడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, అక్కడ పెద్ద ఎత్తున చెట్లు కొట్టేయడం వల్ల ఆ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తుంది. నీటి సమస్యను పరిష్కరించడానికి భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ వంటి ఇతర మార్గాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, దాని బదులు ఈ ప్రాజెక్టు మీద దూకుడుగా ముందుకు వెళ్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం, రాయలసీమలోని 22 లక్షల ఎకరాల సాగునీరుని స్టెబిలైజ్ చేయాలనే లక్ష్యంతో 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ప్లాన్ ప్రకారం గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి పంపించి, బొల్లాపల్లి రిజర్వాయర్ల నుంచి నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కొత్తగా తవ్వే టన్నల్స్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లకి తరలిస్తారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా తరలిస్తారు. ఇందుకోసం కాలువ కెపాసిటీని 17,500 క్యూసెక్స్ నుంచి 38,000 క్యూసెక్స్ కి పెంచుతారు. అంతేకాకుండా పోలవరం కుడి కాలువకు సమాంతరంగా ఇంకొక కాలువను నిర్మించి, అప్పుడు ఈ నీటిని ఈ 2 కాలువల ద్వారా వైకుంఠపురంకు తరలిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానది మీద ఒక అక్విడక్ట్ నిర్మిస్తారు. ఈ అక్విడక్ట్ ద్వారా నాగార్జున సాగర్ రైట్ కెనాల్లోకి నీటిని తరలిస్తారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి కొండల్లో 150 టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ను నిర్మిస్తారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా నీటిని ఈ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కొత్తగా నిర్మించే టన్నల్స్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కి నీటిని తరలిస్తారు. ఇందుకోసం 17,000 ఎకరాల అటవీ భూమితో సహా మొత్తం 48,000 ఎకరాల భూమిని సేకరిస్తారు. సముద్రంలో వృధాగా కలిసే అదనపు వరద నీటిని మాత్రమే తాము తరలిస్తామని, ఇందుకు తెలంగాణకు ఎందుకు అభ్యంతరమని ఆంధ్ర ప్రశ్నిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఎంత వరద నీరు సముద్రంలో కలుస్తుందో ఇప్పటికీ సరైన లెక్క లేదు అని, భవిష్యత్తులో ఇది తమ ఇబ్బందిగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. భవిష్యత్తులో తమ ప్రాజెక్టులకు రావాల్సిన నీటి హక్కు మీద ఈ కొత్త ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని, కాబట్టి ముందుగా ఇలాంటి విషయాల మీద లెక్కలు తేలాలని తెలంగాణ పట్టుబడుతుంది. అసలు ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని కూడా తెలంగాణ ఆరోపిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ ను వినియోగించడానికి కూడా తెలంగాణ తప్పుపడుతుంది. పైగా ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గాని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గాని, సెంట్రల్ వాటర్ కమిషన్లు గాని అనుమతి ఇవ్వలేదని, అదేవిధంగా రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన అపెక్స్ కౌన్సిల్
అనుమతి కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. పోలవరం నుంచి దాదాపు 700 అడుగుల ఎత్తులో ఉన్న బనకచెర్లకి నీటిని తరలించాలనే ప్రతిపాదన మీద నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి వివాదాస్పద ప్రాజెక్టును నిర్మించే బదులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాలని, రాయలసీమ నీటి సమస్యకి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే చూడాలని కూడా వారు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకి అటవీ మరియు పర్యావరణ అనుమతులు సాధించడం కూడా ఒక సమస్యనే. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లని తెలంగాణ ప్రభుత్వం కొట్టేస్తేనే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. అధికారులను జైలుకు పంపుతామని కూడా హెచ్చరించింది. అట్లాంటిది ఈ ప్రాజెక్టుకి నల్లమలలో, అది కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏకంగా 17,000 ఎకరాల భూమి కావాలి. పెద్ద ఎత్తున చెట్లు కొట్టేస్తారు. నల్లమల అడవుల్లో ఉన్న గుట్టల్లో సొరంగాలు నిర్మించాల్సి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఎట్లా అనుమతులు తెచ్చుకుంటుందో మనం చూడాలి. కేవలం తమ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులకి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందనే పేరు తెచ్చుకోవడానికి ఇట్లాంటి ప్రాజెక్టులను చేపట్టే బదులు వాస్తవిక దృష్టితో పరిశీలించి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎట్లాగో కేంద్రంలో తమ కూటమి అధికారంలో ఉంది కదా, తమ బలం బీజేపీ ప్రభుత్వానికి అవసరం కదా, అనుమతులు తేలికగా తెచ్చుకోగలమని దూకుడుగా ముందుకెళ్లడం మంచిది కాదని కూడా వారు అంటున్నారు. ఏదేమైనా సరే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి క్రెడిట్ గేమ్స్ జోలికి పోకుండా, ఎలాంటి వివాదం లేకుండా, పర్యావరణానికి నష్టం లేకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వెనుకబడిన కరువు ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులను రూపొందించాలని మనం ప్రభుత్వాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.